నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో రోజు రోజుకు ఇటు బీపీ, షుగర్ అలాగే క్యాన్సర్ రోగులైతే పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటివరకు ఈ యొక్క ఎన్‌సీడీ సెంటర్‌లలో మాత్రం స్క్రీనింగ్ మాత్రమే ఉండేది. ఈ స్క్రీనింగ్‌తో పాటు ఇక పర్యవేక్షణ చేయడంతో పాటు ఫాలో అప్ కూడా చేయాలని కూడా ప్రభుత్వం ఆ సెంటర్‌లకు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోగుల వివరాలు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి అంత డేటా కూడా ఇక ఎన్‌సీడీ సెంటర్ల దగ్గర ఉంటుంది. ఇక వాళ్ళే నేరుగా పేషెంట్లను కలవనున్నారు. వారికి బాగోగులు కూడా అంటే మందులకు సంబంధించిన విషయాలు గానీ, మిగతా ఫాలో అప్ కూడా ఇక ఎన్‌సీడీ సెంటర్‌లే చేయబోతున్నారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ పేరుతో ఈ యొక్క సెంటర్లకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తుంది తెలంగాణ సర్కార్. సో ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు ఎన్‌సీడీ కేవలం స్క్రీనింగ్ మాత్రమే చేసేది. అంటే టెస్ట్‌ల వరకే చేసేది. ఇక పర్యవేక్షణ కూడా ఆశా వర్కర్లు చేసేది. ఆ తర్వాత ఆ పర్యవేక్షణ నేపథ్యంలో పేషెంట్లకు సంబంధించిన రోగుల వివరాలు కూడా ప్రాథమిక హెల్త్ సెంటర్ల దగ్గర మాత్రం ఆయా డాక్టర్లు చూసేది. సో ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని వివరాలు సకాలంలో స్క్రీనింగ్ చేయకపోవడం వల్ల, సకాలంలో పర్యవేక్షణ చేయకపోవడం వల్ల, సకాలంలో ఫాలో అప్ చేయకపోవడం వల్ల చాలామంది రోగుల బీపీ గానీ, షుగర్ గానీ పెరిగిపోతుంది ఇవాళ. సో దాంతో పాటు వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు మరణించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ మరణ శాతాన్ని అలాగే అనారోగ్య శాతాన్ని తగ్గించడానికి దాంతోపాటు వాళ్ళ ఆర్థికంగా చితికిపోతున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దాదాపు వాళ్ళ సంపాదించిన సంపదలలో 60% ఏకంగా ఈ యొక్క అనారోగ్యానికే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఆశా వర్కర్ల పనితీరు పైన అలాగే ప్రాథమిక సెంటర్లో ఉన్న డాక్టర్ల ఎక్కడో ఒక పనితీరు విషయంలో మాత్రం మిస్కమ్యూనికేషన్ జరగడం వల్లనో కాస్త ఆలస్యం జరగడం వల్లలో ఆ ఇంపాక్ట్ రోగులపై పడుతుందని కూడా ప్రభుత్వం ఆ ఎన్‌సీడీ సర్వేలో తెలిసింది. సో ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి నేరుగా ఎన్‌సీడీకే అవకాశం ఇస్తే ఇక సమస్య తీరినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ రకంగా ఆరోగ్య శాఖ కూడా సీరియస్‌గా తీసుకొని ఎన్‌సీడీ సెంటర్లకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చింది. సో రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నాయి. ఇటు బీపీ అలాగే షుగర్ కేసులు అయితే బాగా పెరిగిపోతున్నాయి. బీపీ విషయానికి వస్తే మాత్రం ఏకంగా రాష్ట్రంలో 22 లక్షల వరకు కూడా 30 ఏళ్ళు పైబడిన వారు చెక్ చేస్తే మాత్రం తేలింది. ఇక పేషెంట్ల విషయానికి వస్తే 13 లక్షల మంది ఉన్నట్టు కూడా స్క్రీనింగ్ ద్వారా తెలిసింది. అంటే ఒక 30 ఏళ్ళు దాటిన వారిపైన ఒక ఎన్‌సీడీ స్క్రీనింగ్ చేస్తేనే ఈ లెక్క తేలింది. ఒకవేళ ఇంకా చెయ్యని లెక్క ఇంకా చాలా ఉండే అవకాశం. అంటే కొన్ని లక్షల మంది అంటే ఒక గట్టిగా చెప్పాలంటే కోట్ల మంది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు బీపీ షుగర్ అంటే మాత్రం చాలా అరుదుగా వచ్చేది. పెద్ద సమస్యగా చూసేది. బీపీ షుగర్ వచ్చిందంటే పెద్ద ఆశ్చర్యమైన వార్త అని చెప్పేది. కానీ ఈ మధ్యకాలంలో అసలు బీపీ షుగర్ లేకపోతేనే ఒక పెద్ద వార్త అయిపోయింది. అంటే అంతలా పెరిగిపోయింది ఈ యొక్క కేసులు. అంటే మనిషి యొక్క లైఫ్ స్టైల్ మారడమో తదితర కారణాల వల్ల మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ వస్తుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత షుగరు, బీపీ రాలేదంటే మాత్రం అదో పెద్ద ఆశ్చర్యం అని కూడా చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిలో మనం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క హాస్పిటల్ తిరగడం కోసమే చాలామంది కూడా డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి, ఆ వెచ్చించే కోణంలో ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడమే సగం సరిపోతుంది. సో మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నట్టు కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగాలి. ఇక ఎన్‌ఎంఓలు కానీ అలాగే ఆశా వర్కర్లు కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు కరెక్ట్ సకాలంలో కలవకపోవడం వల్ల అలాగే సకాలంలో వారికి మందులు అందకపోవడం వల్ల వాళ్ళ పర్సెంటేజ్ సకాలంలో వాళ్ళ డేటా సరిగ్గా ప్రభుత్వానికి వెళ్ళకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇక ఎన్‌సీడీ సెంటర్లు ఇక డైరెక్ట్గా వాళ్ళ స్క్రీనింగు, పర్యవేక్షణ, ఫాలో అప్ చేసి వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా ఇక వాళ్ళకు మెడిసిన్ ఇవ్వనున్నారు. వాళ్ళకు ఎలా ఉండాలో కూడా వాళ్ళ దినచర్య కూడా ఎలా ఉండాలో కూడా ఒక పాంప్లెంట్ రూపంలో ఇవ్వనున్నారు. వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా కాల్స్ ద్వారా కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. సో దీని ద్వారా ఎంతో మందికి ఉపయోగకరమైన ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బీపీ షుగర్ పేషెంట్లు అయితే చాలామంది ఎంతో లక్షల మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం చూస్తున్నారు. కొంతమంది సమాచార లోపం వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళకి తెలియకపోవడం వల్ల కూడా కొంత ఆ లోపం వల్ల కూడా అనారోగ్య పరిస్థితికి చేరువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెంటర్లకు కూడా అవకాశం ఇవ్వడం కూడా ఒక మంచి పరిణామం అని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం సక్సెస్గా అయితే మాత్రం ఎంతో కొన్ని కోట్ల మరి ఆరోగ్య శాఖ ఎన్‌సీడీ సెంటర్లకు పూర్తిగా ఆదేశాలు ఇచ్చింది. ఇక డేటా కూడా పరిగణలోకి తీసుకుంది. కానీ మరి ఈ లక్షల మందికి ప్రస్తుతం ఒక 35 ఎన్‌సీడీ సెంటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సెంటర్లు సరిపోతాయా?
మరి ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. ట్రైనింగ్ ప్రస్తుతానికి మాత్రం కేవలం ఒక ట్రైనింగ్ కాలేజ్ వరకు అనుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంత లక్షల మంది చేయాలంటే మాత్రం ఎన్సిడి సెంటర్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. లక్షల మంది డేటాకు వాళ్ళకు కమ్యూనికేట్ కావాలంటే దాని తగ్గట్టు ఆరోగ్య శాఖ కూడా నియామకాలు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ బీపీ షుగర్లు పెరిగిపోతున్న నేపథ్యంలో వారి ఆరోగ్యం పట్ల సమాచారం లేక అనారోగ్యం వాళ్ళ రేటు జరగడం కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం పూర్తిగా ఎన్సిడి సెంటర్లకు ఇటు పర్యవేక్షణ, స్క్రీనింగ్, ఫాలోఅప్ కూడా 3 రకాలుగా ఇచ్చి నేరుగా రోగులతోనే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యే ఒక విధానాన్ని తీసుకురాబోతున్న నేపథ్యం మాత్రం ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇది సక్సెస్ అయితే మాత్రం ఎంతో లక్షల మంది కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా అలాగే మానసికంగా కూడా కాస్త బలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చూడాలి మరి ఎంత మేరకు ఈ ఎన్సిడి సెంటర్ల ద్వారా షుగర్ అలాగే బీపీ, క్యాన్సర్ పేషెంట్లను కలుస్తారు. ఆ కలిసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ఎంతవరకు వాళ్ళకు న్యాయం చేయగలుగుతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ సేవల ద్వారా మాత్రం తెలియనుంది.